మావయ్య గారు టీ. కోడల పిల్ల, ఈ రోజు టీ చాలా బాగుందమ్మా. కుదురుగా నించని చేసినప్పుడు ఎప్పుడు టీ బాగా రాలేదు మావయ్య గారు. ఈ రోజు పరిగెట్టి చేసినప్పుడే బాగా వచ్చింది. పరిగెత్తి చేసావా? ఎందుకమ్మా పరిగెత్తావు? వారం రోజుల నుంచి మన ఇంట్లో ఇంత పెద్ద ఎలక తిరుగుతుంది కదా మావయ్య గారు. అది ఈ రోజు నేను టీ పెడుతుంటే మన వంటగదిలో అటు ఇటు పరిగెడుతుంది. దాన్ని కొట్టడానికి నేను అటు ఇటు పరిగెట్టాను. అది పరిగెడుతూ మీరు తాగుతున్న టీలో పడిపోయింది మావయ్య గారు. బురదలో పడ్డ పందిలాగా ఆ టీలో పడి దొరిలింది గాని నా చేతికి మాత్రం చెక్కలేదు మావయ్య గారు. ఈ టీలో ఎలక పడిందా? ఎలకేంటి మావయ్య గారు, ఆ ఎలకను కొడదామని విసిరిన చెప్పు కూడా ఆ టీలోనే పడింది. ఈ ఎలకతో పాటు చెప్పు కూడా పడిందా? చెప్పు పడితే పడింది గాని ఎలక్కున్న క్రిములన్నీ ఇందులో కలిసిపోయి ఉంటాయి కదమ్మా. ఎందుకు మావయ్య గారు కరెంట్ షాక్ తగిలి కాకిలా గింజిపోతున్నారు? అందులో క్రిములు చావడానికి 2 చెంచాల పెనాయిల్ కూడా కలిపాను.